మిథున విషయంలో యష్మి అడిగిన ప్రశ్నలకు దేవ సమాధానాలతో ఫుల్గా అనుమానం వచ్చేస్తుంది. అసలు ఏంటి కథంతా? అక్షరాలను చూస్తేనే ఇంత దూరంగా ఉన్నాయి అంటే వీళ్ళిద్దరి మధ్యన ఇంకా ఎంత దూరం ఉందో అని చెప్పని దేవాని మొత్తం ఆరా తీస్తుందనమాట. నీ తండ్రి ఎవరు, నీ తండ్రి పేరేంటి, నీ తండ్రి ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు మొత్తం చూస్తే ఇక దేవా చెప్తాడనమాట. నా తండ్రి రిటైర్ మాస్టర్ అనేది చెప్తూ ఉంటే, అలాగే నువ్వు ఒక రౌడీ లాగున్నావు కదా, అసలు ఏంటి ఇదంతా, ఈ కథనే పెద్ద డిఫరెంట్గా ఉంది అన్నట్టు అనుకుంటూ, ఏదో చూడాల్సిన కథ ఇది, చాలా అనుమానించాల్సిన కథ కూడా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అయితే మిథున కనిపించడం లేదని త్రిపురకి ఫోన్ చేసి ఈ సూర్యకాంతం చెప్తుంది. అంటే ఇక్కడ ఒక పెద్ద పుల్ల ఏర్పడిపోయింది, మంట రేగుతుంది, అక్కడ నుంచి కూడా ఒక పెద్ద పుల్ల రావాలి, మంట పెట్టాలి అన్నట్టుగా ఫోన్ చేస్తుంది అనమాట. ఈ త్రిపుర ఏం చేస్తుంది, ఇక హరివర్ధన్కి చెప్తుంది మిథున కనిపించడం లేదంట, వాళ్ళ నానమ్మ ఊరికి వెళ్ళారంట, అక్కడ నుంచే మిథున మిస్ అయిందంట, కనపడటం లేదంట అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి లలితమ్మ అసలు ఏం జరిగిందో ఏమో అని శారదమ్మకు ఫోన్ చేస్తుంది. ఇక శారదమ్మ కూడా అసలు విషయం చెప్తుందనమాట. ఇద్దరిని ఇక్కడికి పంపించాము, వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండడమే కదా వదిన మనం కూడా కోరుకుంది. సరే ఇక మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంటారు కదా అనుకుంటే ఉదయాన్నే గుడికి వెళ్ళిందంట, కానీ గుడిలో మాత్రం లేదంట. దేవ వెళ్ళి చూసేసరికి గుడికి రాలేదని పూజారి చెప్పడంతో అప్పటి నుంచి అందరం వెతుకుతూ ఉన్నాము చుట్టుపక్కల కూడా, కానీ కనిపించడం లేదన్నట్టు చెప్తుంది. అయితే దేవ కంప్లైంట్ ఇచ్చేసి వస్తూ ఉంటే మిథున లాంటి చీర అనమాట, ఆటోలో ఎక్కి వెళ్తూ ఉంటే మిథునని అనుకొని పాపం ఎంతగా పరిగెడతాడో, మిథున అనుకుంటూ అరుచుకుంటూ వెళ్తాడనమాట. చాలా కష్టపడి పరిగెత్తుకుంటూ మొత్తానికి ఆటనైతే పట్టుకుంటాడు. తీరా చూస్తే అది మిథున కాదనమాట. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మిథున కోసం ఎంతగా తప్పిస్తున్నాడో, ఎంతగా ఆరాటపడుతున్నాడో, మిథున మీ విషయంలో తన మనసులో ఉన్న ప్రేమ మొత్తం ఈ దెబ్బతో బయటపడుతుంది. అసలు ఏమైపోయింది మిథున అని. అంతేకాదు మిథున గురించి ఒక విషయం గురించి కూడా ఆలోచిస్తాడనమాట. మిథున చెప్తూ ఉంటుంది, నీకు ప్రమాదం జరిగితే ముందు నాకే జరుగుతుంది, నీకు నీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరగాల్సి వస్తే ముందు నేనే అడ్డుగా నిలబడతాను అన్నట్టు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక డీలా పడిపోతాడు. ఇక అప్పుడే వచ్చి సత్యమూర్తి చెయ్యి ఇచ్చి కొడుకు పడుతున్న బాధను తెలుసుకొని అర్థం చేసుకొని ఇంటికి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలి ఇది ఒక మంచి విషయమే. దేవ రౌడీగా మారినప్పటి నుంచి సత్యమూర్తి ఏ రోజు ప్రేమగా మాట్లాడలేదు, కానీ ఈరోజు మొదటిసారి మిథున విషయంలో దేవ పడుతున్న బాధను అర్థం చేసుకొని తండ్రిగా దగ్గరకు తీసుకున్నాడు.